ఖచ్చితంగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డ్ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు దెబ్బ పడతా ఉంది, కలుషితం అవుతూ ఉన్నాయి, విషతుల్యం అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దృష్టిలో ఉంది. జనసేన ద్వారా ఏదైతే విషతుల్యం చేస్తున్నారో దాని పేరు, ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీ రామ్కి అది ఎవరిది కంపెనీ నాకు కొంచెం అవగాహన లేదు. దానిని ఖచ్చితంగా జనసేన మన జన సైనికులతోటి జనసేన నాయకులతోటి అందరితో మాట్లాడి ఈ సమస్య కోసం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. మనస్ఫూర్తిగా ఈ సమస్యకు పరిష్కారం చేద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వం కదిలించేలాగా మన సమస్యకి పరిష్కారం ఉండేలా ఖచ్చితంగా మీరు ఇంకా జనకరండి. ఖచ్చితంగా మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈ డంప్ యార్డ్ సమస్యను ఖచ్చితంగా జనసేన అడ్రస్ చేద్దాం. చెప్పండి అందరికీ. మీరు నిలబడండి, మీకు అండగా మేము నిలబడతానే మాట్లాడుతున్నాం. ఇక్కడ జనసేన సిద్ధాంతాలనే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళ కెమికల్ వేస్టేజ్ని ఈ ప్రాంతంలో డంప్ చేసి నిర్వీర్యం చేయడం వల్ల దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో ప్రజలు, పశువులు, భూమి అన్నీ పొల్యూషన్ గురవుతున్న, విషతుల్యం అవుతా ఉన్న, ప్రాణహాని కానీ ప్రత్యేకించి మన జనసేనకు దృష్టిలో తీసుకొచ్చేది. ఖచ్చితంగా దీని మీద మన నెల్లూరు నాయకులందరితో కూర్చొని నా స్థాయిలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. దీనికోసం పోరాటం చేద్దాం. ఆ కంపెనీ వాళ్ళు తిరిగి దీన్ని సరిచేసేలాగా చర్యలు తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా రైతాంగం కోసం అండగా ఉండడానికి వచ్చాం. ఎకరానికి నష్టం వచ్చిన ప్రతి రైతుకి 35,000 రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం. డబ్బులు లేవు అంటుంటే నేను చెప్పాను వాళ్ళకి, మీరు బెజవాడ గోపాల్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి నెల్లూరు నా సొంత జిల్లా, రామ జిల్లా, పెరుగు జిల్లా. ఏ సమస్య అయినా సరే మేము అండగా ఉంటాం. అలాగే రైతు ఏడుస్తుంటే, రైతు కన్నీరు పెడుతుంటే, రైతు కన్నీరు తినడానికి వచ్చాం. 35,000 రూపాయలు ఎకరానికి నష్టపోయిన రైతుకి ఇవ్వాలి. అలాగే ముందస్తుగా ఆ 35,000 రూపాయల్లో ముందస్తుగా 35,000 రూపాయల్లో విడుదల చేయమని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు లేవటానికి లేదు. ఎక్కడైనా సరే 16,500 కోట్లు కేవలం గవర్నమెంట్ మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఆ డబ్బుని నష్టపోయిన రైతుకి దాదాపు 15,500 కోట్లు మీ దగ్గర జమ అవుతా ఉన్నాయి. ఆ డబ్బుల్ని ఈ రోజున మన నెల్లూరు జిల్లాలోనే 70,000 పైచీలకు భూమి కోపనికి రైతులు నష్టపోయారు. ఆ రైతులకు అండగా ఉండమని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ పర్యటన కోసం, రైతాంగం కోసం ఇంతమంది భారీగా వచ్చిన జన సైనికులందరికీ, యువతకి, ఆడపడుతులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ